బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది అమర్ చివరి వీడియోలో సంచలన విషయాలు వెల్లడించాడు. సూసైడ్ బాంబుపై తన వాదనను వినిపించాడు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయని తెలిపాడు. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందని వివరించాడు. చావే అంతిమ లక్ష్యమని నిశ్చయించుకోవాలని డాక్టర్ ఉమర్ స్పష్టం చేశాడు. నిజానికి అలాంటి ఆలోచనను సమాజం ఒప్పుకోదన్నాడు. ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదని ఏ నాగరిక సమాజం అంగీకరించదని అన్నాడు. ఇది జీవితం, సమాజం, చట్టం, ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని ఉమర్ నబీ తన చివరి వీడియోలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. Very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations, when a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations, when a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది ఉమర్ చివరి వీడియోలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా మనం చూసాం. సూసైడ్ బాంబుపై తన వాదన వినిపించాడు ఆయన. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయని తెలిపాడు. అయితే ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందంటూ వివరించాడు. చావే అంతిమ లక్ష్యం, అంటే ఈ ప్లేస్ లో ఈ టైంకి ఇట్లా చనిపోతామని చెప్పి తెలిసినప్పుడు అది చాలా క్రిటికల్ గా ఉంటుంది తీసుకోవడానికి. చావే అంతిమ లక్ష్యం అని నిశ్చయించుకోవాలి కాబట్టి అది చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఆ మైండ్ సెట్ కూడా చాలా క్రిటికల్ గా ఉంటుంది అంటూ కూడా ఉమర్ చెప్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఒక సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడి అంటే నిజంగానే చాలా మైండ్ ని సెట్ చేసుకోవాలి. చిన్న గాయం తగులుతుందంటేనే ఆ ప్లేస్ లోకి వెళ్ళాం. దాన్ని ఇప్పుడు డాక్టర్ ఉమర్ కూడా చెప్తున్నటువంటి వీడియో మనం చూసాం. ఏ విధంగా చూడాలి? గుడ్ మార్నింగ్. నిజానికంటే ఒక ఉగ్రవాది ఏ రకంగా సూసైడ్ బాంబర్ గా మారుతాడు, ఎంత ట్రైన్ చేస్తారు అంటే ఎట్లాంటి వీడియోలు బయటకు వచ్చినా గానీ ఫైనల్ గా తను చనిపోబోతున్నాడు, తో పాటు ఇంకా కొంతమందిని చంపబోతున్నాడు. సో ఇది అక్కడ పాయింట్. సో ఇంకా కొంతమందిని చంపుతున్నది అక్కడ స్పష్టంగా ఉగ్రవాదికి తెలుసు కాబట్టి ఒక కరుడు కట్టినటువంటి ఉగ్రవాదం ఆ మైండ్ సెట్ లోకి ఎంటర్ అయింది. ఆ మైండ్ ను కూడా అట్లా ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏదైతే అంటే ఈ రోజు ఉమర్ నబీ మాట్లాడినటువంటి మాటలు, ఒకరు ఎవరైనా సూసైడ్ బాంబర్ గా మారేటువంటి టైంలో తనను తాను చంపుకునేటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. చాలా ప్రమాదకరమైనటువంటి మానసిక పరిస్థితి చేరుకుంటారు. సో ఇక డెత్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ అని నమ్మే స్థితిలోకి, అంటే ఇక చావు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తోంది, ఇంకేం కనిపించట్లేదు అని తనకు తాను ఒక ఊహించుకుంటాడు. అంటే ఇక అదే డెస్టినేషన్ అని ఫీల్ అవుతాడు. అంటే ఉగ్రవాదంలో ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే తనకు తాను అవసరమైతే సూసైడ్ బాంబర్ గా మారడం, అవసరమైతే తాను 10 మందిని చంపేటువంటి క్రమంలో తను కూడా ప్రాణాలు పోతాయని తెలుసుకోవడమే ఉగ్రవాదం అన్నది ఈ రోజు ఉమర్ నబీ మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాకపోతే ఈ వ్యవస్థలో అట్లాంటి ఆలోచనలు ఉండయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, మానవ వ్యవస్థ, దీన్ని ఖచ్చితంగా అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే జీవితం, సమాజం, చట్టం ఇవన్నీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి సో ఇది యాక్సెప్ట్ చేసే సొసైటీ అంటూనే ఉగ్రవాదులకు ఫైనల్ గా ఇక సూసైడ్ బాంబర్ గా మారే విధంగానే ట్రైనింగ్ ఇస్తారా, మానసిక పరిస్థితి కూడా అట్లాగే ఉంటుందంటే ఆల్మోస్ట్ వీళ్ళొక 2 సంవత్సరాల నుంచి ట్రైన్ అయ్యారు. 2 సంవత్సరాల నుంచి ఒక భారీ ఎత్తుగడలకే ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఉగ్రదాడులు జరపాలి అనేది మాత్రం ఫిక్స్ అయింది, స్పష్టంగా కనిపిస్తోంది. 2 సంవత్సరాల క్రితం నుంచే ఇది జరిగిందన్నది కూడా డాక్టర్ ఉమర్ నబీ డైరీ కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇది ఆల్ఫలా యూనివర్సిటీలో ఒక డైరీ తీసుకున్నారు, ఎన్ఐఏ దాన్ని డీకోడ్ చేసింది. అందులో దరిదాపు 150 పేజీల డైరీలో
ఎక్కువగా రాయబడ్డాయి చాలా విషయాలు ఏంటంటే, అంటే చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి దాంట్లో. ఈవెన్ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా క్రిప్టోగ్రాఫిక్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ దీనిపైన ఇప్పటికే చర్చలు చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఖచ్చితంగా చనిపోతామని తెలిసినటువంటి వ్యక్తి చావుకు దగ్గరగా ఉండి ఇంకో 10 మందిని చంపడానికి కూడా సిద్ధమయ్యారు అంటే దీని వెనకాల ఎట్లాంటి ప్లాన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దాడి అంటే ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతున్నటువంటి టైంలో ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఫస్ట్ డ్రోన్లు తో పాటు రాకెట్లను ఉపయోగించి ఒక హమాస్ లాంటి దాడి చేయాలని స్టార్ట్ చేశారు. ఇది అంటే ఎన్ఐఏ చెప్తున్నటువంటి విషయం. ఇది ఎప్పుడు అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి ఎట్లయితే జరిగిందో, సో ఆ రకంగానే దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నా గానీ, సో దీన్ని ఈ ఆత్మాహుతి దాడి పడినటువంటి ఉమర్ నబీ తో పాటు ఇంకొక ఎవరైతే సహచరుడు ఉన్నాడో తోడు జాసిర్ బిలాల్ వాని అనేటువంటి వ్యక్తి, అతని పేరు డాక్టర్ డానిష్ అని కూడా అంటారు. సో ఇది అంటే ఒక వైట్ కాలర్ మాడ్యూల్ కి దీన్ని ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి జైషే మహమ్మద్ త్రూ జరిపారు. దీనికి డాక్టర్ షాహిన్ దీనికి పూర్తి బాధ్యత వహించి, సో ఓవరాల్ గా వీళ్ళందరినీ కూడా హవాలా నుంచి ఒక 20 లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూట్ కావడం, సో ముజ్ముల్ కి షాహిన్ కు గొడవలు కావడం ఇవన్నీ రావడం జరిగింది. బట్ ఏదైనా కానీ దీంట్లో ఇంకా క్షుణ్ణంగా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది పానిక్ మనం అనుకున్నాం, ఇది పానిక్ లో జరిగింది. సో మిగతా వాళ్ళు ముజ్మిల్ దొరికారు, అట్లాగే ఆదిల్ దొరికాడు కాబట్టి 2900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దొరుకుతాం అన్నటువంటి దూరంలోనే ఈ బ్లాస్ట్ పానిక్ బ్లాస్ట్ చేసుకున్నారేమో అని అనుకున్నా కానీ కాదు, దీని వెనక ఆల్రెడీ వ్యూహం ఉంది. మెంటల్ గా శ్రీకాంత్ ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి కన్నెకంట్ రమేష్ గారు ఉన్నారు, డిఫెన్స్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. రమేష్ గారు, ఇప్పుడు లేటెస్ట్ వీడియో మనం చూస్తున్నాం. డాక్టర్ అనే పేరు కన్నా ఉమర్ నబీకి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో. సూసైడ్ బాంబర్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మా మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, సమాజానికి మంచిది కాదు, సమాజం దీన్ని రిసీవ్ చేసుకోదు, కానీ ఈ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చెప్తున్నారు ఆ వీడియోలో. మేడం, నా పేరు డాక్టర్ రమేష్ కన్నెగంటి. నేను భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకరమైన న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను అమెరికన్ స్టడీస్ మీద. తర్వాత వేరే దేశాల్లో కూడా ఈ ఉగ్రవాద నిర్మూలన, కౌంటర్ టెర్రరిజం దాని మీద వేరే చాలా దేశాల్లో చదువుకొని వచ్చాను. 2013 నుంచి నేను ఉగ్రవాద నిర్మూలన కోసం ఒక సంస్థ పెట్టి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అని, ఒక సామాన్య మానవుడు ఒక టెర్రరిస్ట్ గా ఎందుకు మారతాడు, ఎటువంటి పరిస్థితులు ప్రభావితం చేస్తాయి, మతపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, మిగతా కుటుంబ వ్యవహారాలు, లేదా మనం వెళ్ళే ప్రార్థనా స్థలాలు, హౌ ఆల్ దీస్ థింగ్స్ ఫ్యాక్టర్ ఇన్ టు మేకింగ్ ఏ సూసైడ్ బాంబర్ ఫ్రమ్ ఏ నార్మల్ పర్సన్ టు ఏ సూసైడ్ బాంబర్. 2013 నుంచి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వాలు వింటున్నాయి. టీవీలు ఆ బాంబు పేలినప్పుడు టీవీలు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాయి. 13 ఏళ్ళు గడిచిపోయినాయి మేడం. మక్కా బ్లాస్ట్ ఇన్ హైదరాబాద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్, ముంబై 26/11, సరోజినీ నగర్ బ్లాంబాస్ ఢిల్లీ, పార్లమెంట్ అటాక్ ఢిల్లీ, కోయంబత్తూరు, చెన్నై, హైదరాబాదు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, చిత్తూరు. ఇప్పటికైనా కనీసం మీ టీవీ ఛానల్ ద్వారా మేల్కోండి జనాలు, ప్రభుత్వాలు. ఇప్పుడు ఒక చిన్న విషయం మేడం, అప్రస్తుతంగా మాట్లాడట్లా, మా వేదన కూడా వినాలి కదా మీరు ప్రజలందరూ. ఐ బొమ్మ, ఇమ్మడి రవి అనే దానికి ఇచ్చిన ప్రాధాన్యత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ ఉగ్రవాదం మీద ఎందుకు ఇవ్వట్లేదు? మీరు అడగండి ఈ ప్రశ్న. ఇస్తున్నారు అసలు ఎవరు ఏంటి దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా మేడం. అదే చెప్తున్నాను, బాంబు పేలినప్పుడు రియాక్షన్ గా మాట్లాడటం వేరు, బాంబు పేలకుండా ప్రోయాక్టివ్ గా 365 days 24/7 అప్రమత్తంగా ఉండటం వేరు మేడం. మనిషి పోయిన తర్వాత తిరిగి తీసుకురాగలమా? ఎక్కడ ఫెయిల్ అయ్యారంటారు? 100% ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రజలు ఫెయిల్ అయ్యారు, మీడియా సంస్థలు ఫెయిల్ అయినాయి, అందరం ఫెయిల్ అయ్యాము. ఇప్పుడు బియ్యము అన్నంగా మారాలంటే బియ్యం కింద సెగబెట్టాలి మంట. ఆ మంట ఎంత కావాలో అంత లేకపోతే బియ్యం అన్నం అవదు.
simple common sense. Hmm. Same way, in order to stop terrorism, in order to counter terrorism, we need to have our strategy, our action, our policy, our budget, our mandate, our technical intelligence, imagery intelligence, visual intelligence, human intelligence, దానికి సంబంధించిన విల్ పవర్. ఒక టెర్రరిస్ట్ కి అంత విల్ పవర్ ఉంటే ఒక చెడుకి మనకి మంచి చేయడానికి మనకెంత విల్ పవర్ ఉండాలి మేడం? మనకెంత ఐక్యత ఉండాలి? కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ అని కొట్టుకోవటము, లేకపోతే తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈ డివిజన్స్ ఇవన్నీ పక్కన పెట్టి భారతదేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడాలంటే కుల మత ప్రాంతాలకి భిన్నంగా ఒక చోటకు వచ్చి 365 days పనిచేయాలి మేడం ఉగ్రవాద నిర్మూలనకి. అది ఒక రోజు చేస్తే అయ్యేది కాదు. మైండ్ సెట్స్ చేంజ్ చేయాలి. మనము గన్తోనో లేకపోతే వైలెన్స్ క్లియర్ గా చెప్తున్నాడు కదా, ఒక్కసారి సూసైడ్ బాంబర్ గా అవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు మా మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉండాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మేము ఇంకా దానికి ఫిక్స్ అయిపోవాలి. అదే మేడం, ఇప్పుడు అతను చెప్పిన దానికి నేను చెప్పిన దానికి మీకు కరెక్ట్ గా కొంత కుదురుతుందా? అవును. మైండ్ సెట్, కరెక్ట్ మైండ్ సెట్స్ ని మనం బిల్డప్ చేయాలి. మన స్కూల్స్ నుంచి, మన కాలేజెస్ నుంచి. మొదటి బడి అమ్మ ఒడి. అమ్మ ఒడిలో నుంచే నీతి, నిజాయితీ, దేశము, లేకపోతే మంచి చెడు వీటి మీద ఒక అవగాహన కల్పిస్తా. అమ్మ ఒడి తర్వాత పాఠశాల, తర్వాత కాలేజ్ తర్వాత యూనివర్సిటీ, ప్రతి చోట. అందుకని ఇప్పుడు నేను చైర్మన్ అయ్యాను దేశం మొత్తానికి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను చైర్మన్ గా పెట్టింది. నేను శ్రీ అజిత్ దోవల్ గారి దగ్గర కూడా పనిచేస్తున్నాను ఇదివరకు. మన ఫార్మర్ కరెంట్లీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. నేను ఏం మాట్లాడినా 13-14 ఏళ్ల రీసెర్చ్ అనుభవంతో, ఫీల్డ్ వర్క్ అనుభవంతో మాట్లాడుతున్నాను. శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి, కానీ యుద్ధం వచ్చినప్పుడు మనము వెళ్ళి కట్టుబట్టుకుంటే ఒక దెబ్బ తెస్తాం. యుద్ధానికి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ కి ముందు ప్రిపేర్ అవ్వాలి, కానీ ఎగ్జామ్స్ రోజు ప్రిపేర్ అయితే ఏమొచ్చింది? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ మేడం. మై హంబుల్ అప్పీల్, రిక్వెస్ట్ త్రూ మీడియా ఛానల్ లైక్ యూ ఈజ్, ఇది నిరంతరము ఉండాలి. సినిమాలు నిరంతరం ప్రజల జీవితంలో భాగస్వాములు అయిపోయినాయి. క్రికెట్ నిరంతరం దానికి సీజన్ ఉందా? ప్రతి సీజన్ కి ఒక కొత్త ఫార్మేట్ తో వస్తున్నారు క్రికెట్ ముందులకి. అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయో అక్కడ బయటకు వస్తున్నారు. డబ్బులు లేని చోట అంటే ఉగ్రవాద నిర్మూలనని 365 days ఎందుకు అమలు చేయట్లేదు? అడిగేవాళ్ళు లేకపోతే చేయాలనే ఇష్టం లేక, చేస్తే మాకేం వచ్చిందనే ఒక ఆలోచనతో గాని. సో మేడం, అవర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ అవర్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్ అంటారు. మన మైండ్ సెట్, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అన్ని, మన మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానము. యద్భావం తద్భవతి, యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు అదే అవుతావు. ఆలోచనని ఆచరణలో పెట్టాలి. భగవద్గీత చెప్పేది అదే, ఖురాన్ చెప్పేది అదే, బైబిల్ చెప్పేది అదే. యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ యాక్షన్. రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. చైర్మన్ గా ఉన్నారు, పెద్దలతో మంత్రులతో అందరూ కూడా పనిచేసినటువంటి పర్సన్. ఏమైనా అడ్వైజెస్ ఇచ్చారా సార్ ఇప్పటి వరకు? అంటే గవర్నమెంట్ కి ఏ విధంగా ఉండాలి, ఇట్లా చేయాలని? మేడం చెప్తాను. చాలా మంచి ప్రశ్న అడిగారు. వాట్స్ యువర్ నేమ్? ఆశా గారు. చాలా ఆశతో నేను గత 14 ఏళ్ల నుంచి పనిచేయబట్టి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తో ఇవాళ చైర్మన్ అయ్యాను మొన్న June 5న. June 5 నుంచి వాళ్ళకి ఏం చేశామంటే, దేశం మొత్తంలో ఉన్న 2000 యూనివర్సిటీస్ లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చదవటానికి జాతీయ భద్రత మీద సిలబస్ రూపకల్పన చేసి సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే AI, బ్లాక్ చైన్, IoT, బిగ్ డేటా, జియో పాలిటిక్స్ అంటే మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎవరు, మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు అనే కనీస అవగాహన మన బీటెక్, బీకామ్, BSc, BA అన్ని రకాల స్ట్రీమ్స్ వాళ్ళు ఉండాలని సిలబస్ తయారు చేశాం యూనివర్సిటీలో. అది వెరీ సూన్ ఇన్ అదర్ 2 months డౌన్ ద లైన్ అన్ని యూనివర్సిటీస్ లోకి ఇంట్రడ్యూస్ కాబోతుంది. అది మేము విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు ఉగ్రవాద నిర్మూలనకి. అలానే పోలీస్ రంగము, మిలిటరీ రంగము, ఇంటెలిజెన్స్ రంగము, ఇండస్ట్రీ రంగము, సినిమా పరిశ్రమ, మీడియా అందరం కలిస్తేనే మన దేశం. అందరూ భాగస్వాములు అవ్వాలి, అందరూ దీంట్లో పాత్ర పోషించాలి ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి. రమేష్ గారు, ఒక నిమిషం, ఏదైతే ఉమర్ నబీ మాట్లాడిన కామెంట్స్ ఒకసారి విందాం. లాస్ట్ టైం చేసిన కామెంట్స్. A very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, but there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person
presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది ఉమర్ చివరి వీడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సూసైడ్ బాంబ్ పై తన వాదన వినిపించాడు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలు ఉంటాయని చెప్తున్నాడు. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడంటే ఎవరైతే సూసైడ్ బాంబర్ గా మారాలనుకునేవారు చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పి అతనే చెప్తున్నాడు. చావే అంతిమ లక్ష్యమని నిశ్చయించుకోవాలని డాక్టర్ ఉమర్ స్పష్టం చేశాడు. నిజానికి అలాంటి ఆలోచనను సమాజం ఒప్పుకోదని చెప్పి కూడా తనే చెప్తున్నాడు. ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదని ఏ నాగరిక సమాజం కూడా అంగీకరించదని అన్నాడు. ఇది జీవితం, సమాజం, చట్టం, ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ కూడా ఉమర్ నబీ తన చివరి వీడియోలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ క్షణము అంటే ఏ ప్రాంతంలో ఏ టైంకి ఏ విధంగా చనిపోతామని చెప్పి క్లియర్ కట్ గా ముందే తెలుసు అనేది. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have